me. Harry, आरो. Leave me. अरे सलाम अलैकुम खाजी भाई. आजा गले मिला. खादरी भाई नाकी పెళ్లి చేయడానికి బుల్బుల్ తీసుకొచ్చినా नहीं फर्स्ट क्लास जम्मल हाट वलेले आजम मेरे को खुबले अरे वो पागल ఈ అమ్మాయిని కిడ్నాప్ చేశాం నీ దగ్గర దాచాలే किडनैप చేసా अंदर आ जाओ चलो अंदर चलो ए भाई एक मिनट ये राजा हिंदुस्तानी कौन है ये मेन किడ్నాపర్ మన వాటా 25 లక్షలు अरे हवले मदद किडनैपा నీకెలా తెలుసు మా అన్నయ్యతో పార్ట్నర్షిప్ పెట్టుకున్నా కదా अरे क्या बोलता है रे तू ए बात नहीं करने का एक मिनट तू इधर अरे भाई ये किडनैप डील कितना కోటి రూపాయలు మన వాటా ఎంత 25 లక్షలు అందుకే చెప్తుంటాను మందు కొడితే బీపీ పెరుగుతుంది బీపీ పెరిగితే బ్రెయిన్ షార్ప్ అవుతుంది क्या बोलता है तू ఆ అమ్మాయిని కిడ్నాప్ చేస్తేనే ₹1 కోటి ఇస్తున్నారంటే ఆ అమ్మాయికి ఎంత ప్రాపర్టీ ఉండాలా ఐడియా ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకున్నాను అకౌంట్స్ లో మనం కొంచెం వీక్ కదా షాదీ మేరా పైసా తీరా కైసా ఐడియా అరే ఇది పెద్దవాళ్ళతో పని అరే నీది పెళ్లి కోసం కుళ్ళు ప్లాను వేసి నాకు బొక్కలో దోస్తావు అచ్చా అయ్యోతారే ఏం మాట్లాడుకుంటున్నారు కూర్చునే సాబ్ నీ గురించే మాట్లాడుతున్నావు ఒక మటర్ నుంచి చేస్తావా ठीक है चुप रे ठहरा साहब అరే మేము నెక్స్ట్ ఎలా ప్లాన్ చేయాలో ఆలోచిస్తూ ఉంటాం ఈ లోపు ఈ అమ్మాయిని నీ దగ్గర జాగ్రత్తగా దాచిపెట్టాలి సంభాల్ కే రఖనా భాయ్ సంభాల్ దో ఆజా షోయబ్ అఖ్తర్ ఈ అమ్మాయి దేశ ముదురు జాగ్రత్త అబే ఓ నీ పేరెంట్ బే పుష్పరాజ్ పుష్పిరాజ్ ఆ షోయబ్ అఖ్తర్ బౌలింగ్ చేస్తే బ్యాట్ పగిలిపోద్ది ఈ షోయబ్ అఖ్తర్ అమ్మాయిని కిడ్నాప్ చేసిన అమ్మాయి కనిపించకుండా పోతుంది ఖుష్ హ్యాపీ చలే जा आजा तेरे को खाजा खिला दो ఇదిగో నర్సమ్మా మా అబ్బాయికి ఎలా ఉంది బాబాయ్ ఒరే మీరన్నా కాస్త ధైర్యం చెప్పండి రా ఏంటి అంకుల్ వాడికి రేపు మాపు పెళ్ళి అనుకున్నాం 50,000 కట్ట కూడా ఎక్కువ అడిగాను ఇంతకీ వాడు పనికొస్తాడంటారా మాకు మాత్రం ఏం తెలుస్తుంది హాస్పిటల్ వాళ్ళు అడగండి అవును మీకు మాత్రం ఏం తెలుస్తుంది ఇదిగో నర్సమ్మా మా వాడికి ఎలా ఉంది చాలా రక్తం పోయింది రథ రక్తం పోతే పోయిందిలేమ్మా బ్లడ్ వాషెస్ అయ్యా అనుకుంటాను ఇంతకీ మా వాడు పనికొస్తాడంటావా అదేనమ్మా ఆ విషయానికి పనికొస్తాడంటావా ఆ విషయం నన్ను అడిగేది ఏదో ఎక్స్పీరియన్స్ ఉన్నదాని కదా తెలుస్తుందని ఏంటిది చిన్న విషయం అడిగితేనే ఎంత కోప్పడింది కోప్పడదా లేడీస్ ఇలాంటి విషయాలు అడగచ్చా పదండి కోప్పడలేదు సిగ్గుపడింది నమస్కారం డాక్టర్ గారు నమస్తే మా వాడు పనికి వస్తాడంటారా ఎవడు మీ వాడు అదేనండి ఆ జిప్పు ఓకే ఓకే అర్థమైంది డాక్టర్ గారు నాకున్నది ఒక్కగానొక్క కొడుకు వాడుకున్నది ఒకే ఒక్క డోంట్ వరీ దాన్ని కచక్ తీసేశారా దాన్ని తీసేశారా నో 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 జిప్పు తీసేశాను అమ్మయ్యా అయితే పనికొస్తుందంటారా జిప్పా వెదవ జిప్పు పోతే పోయిందండి 190 జిప్పులు కొంటాను వాడు అసలే పెళ్లి కావాల్సిన వాడు సంసారానికి పనికొస్తే చాలు నో ప్రాబ్లం మీ వాడిని వెళ్ళి ధైర్యంగా 3 ముళ్ళు వేయమనండి మిగతా వ్యవహారం నేను వచ్చి చూసుకుంటా అమ్మయ్యా ఇప్పటికి ధైర్యం వచ్చింది ఆపరా బాబు నీకేం ప్రాబ్లం లేదు ఈ రోజే ఇంటికి వెళ్ళిపోవచ్చు బయట విషయం ఎవరికి తెలియదు కదా తెలిసేది నా బొందా బయట మీ అయ్యే నిలబడి వచ్చే పోయే వాళ్ళందరినీ మావాడు పనికి వస్తాడని ఈ మ్యాటర్ ని కౌన్ బనేగా కరోడ్పతి అంత పాపులర్ చేస్తున్నాడు కార్గిల్ యుద్ధానికి కూడా ఇంత పబ్లిసిటీ రాలేదురా మా ఈ సంగతి పక్కన పెట్టండి రా అంజలికి మాత్రం నా ఇంటి అడ్రస్ చెప్పకండి రా మీకు పుణ్యం ఉంటుంది చెప్తే ఏంటి నష్టం ఇంటికి వచ్చి పరామర్శించింది అనుకో తల ఎక్కడ పెట్టుకోవాలి అరే చెప్పందని మాట ఏమంటారా బాబు మీ మీద నమ్మకాలు లేవు సరే ఎవరికి చెప్పాలి ఇదిగో సుందరమ్మ ఈ ₹2 నుంచి మిగతా ₹3 తర్వాత ఇస్తా. దొంగ సచ్చినోడా ఇది వరకే ₹2 బాకీ మొత్తం ₹5 ఇచ్చి కదులు ఇచ్చి పెట్టావు కదా ఇదిగో సుందరమ్మక్క మంచి ఉల్లిదండి అమ్ము డబ్బు లేకుండా దోస్తులు అడిగితే వాతన పెట్టి మనిషిలా కనపడుతుంది ఇదిగో సుందరమ్మ ఒక దోశ బావ మోర్పోలు ఎట్టుకెళ్ళు ఇప్పుడు ఎందుకే రాత్రికి అలాగేలే ఇదిగో అవును ఇందులో కారపొడి నెయ్యేదా నీ మౌనికి కారపొడి నెయ్యి ఒకటే తక్కువ ఏమిటి గొడవ ఏమంటున్నాడు ఆకలితో ఉన్నాడంట అట్టు పెట్టమంటున్నాడు పాపం మూగోళ్ళలాగున్నాడు తిండి లేక వస్తాడో ఏమో పట్టు ఆకు పట్టురా తిను
ఒరే మూగడా, ఆకలి తీరిందా? పాపం చెవుడు కూడా ఉన్నట్టుంది. ఒరేయ్ ఒరేయ్, ఇదిగో. ఏమే సుందరమ్మ, ఆడికేమో ఊరికనే పెడుతున్నావు, మాకు అప్పిమ్మంటే అరుస్తావేటే? ఆడంటే మూగోడు, ఆడికి పెడితే పుణ్యం వస్తది, నీకు పెడితే నష్టం వస్తది. ఆ తర్వాత నేను ఈ పొయ్యి అట్టుకుని ఏడవాలి. ఆ బే బే బే. పాపం. అమ్మయ్యా, ఆకలి బాధ అయితే తీరింది. ఎవడన్నొక్క బీడీ ఇచ్చాడనుకో, 2 దమ్ములు లాగితుంటది. అన్నా అన్నా రమ్మేస్తాడు. ఏంటి? ఏం లేదన్నా, నేను బస్ దిగ్గానే నా సంచి, నా బట్టలు, అందులో ఉన్న డబ్బులు అన్నీ ఎవరో కొట్టేశారన్నా. డబ్బులు అడిగితే బాగుండదు కదన్నా, ఒక్క బీడీ ఉంటే అన్న దవడలు లాగేస్తున్నాయి. బీడీ అడుగుకోవడం ఏంటా? సిగరెట్ అడిగితే బాగుండదు కదన్నా, అందుకని బీడీ అడుగుతున్నానన్నా. ఇకబో ఆ అమాయకురాలు నా యాక్టింగ్ నమ్మేసి కడుపు నిండా దోశలు పెట్టింది. ఈ పిచ్చోడు నా మాటలకు పడిపోయి ఈ బీడీ ఇచ్చాడు. ఈ పద్ధతి బాగున్నట్టుందే. నీ చేతులు ఇరిగిపోను. నన్ను మోసం చేసి నా దగ్గర తేరగా దోశలు తింటావట్రా? ఆకలేసింది. ఆకలేసిందా? నాకు నేను కొట్టాలి. నన్ను కొట్టి కదా, పందికి ఆగరా? ఆగరా? మళ్ళీ కనిపించావంటే నీ కాళ్ళు చేతులు ఇరుకొట్టి పొయ్యిలో పెడతాను యాదవా. అదేంటో చెప్పొచ్చు కదా. బాంబే ఏమైనా తెస్తున్నావా? ఏదైనా అడుగు, దీని గురించి మాత్రం వద్దు. రాజీదేమైనా ఉందా? చీరలు కానీ చెప్పులు కానీ ఏమైనా పెట్టుకుని తిరుగుతున్నావా దేవదాస్ లాగా? పోనీ వీర్ బాట్లా? ఏంటో చెప్పు. రావు చేయకు, ఈ క్లూ చూడు. దీని అర్థం ఏంటి? చెప్తానులే కానీ టెల్ మీ వన్ థింగ్. మీదే క్యాస్ట్? సారీ సారీ, పోన్లే వదిలే. సపోజ్ 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 ఒక బ్యూటిఫుల్ అమ్మాయి నీకు సడన్ గా ఐ లవ్ యూ చెప్పిందనుకో, ఏం చేస్తావు? ఈ వేళలో నువ్వు ఏం చేస్తూ ఉంటావో. రాజే కదా, ఏం చేస్తూ ఉంటుంది? ఆ రవీంద్ర గారితో రొమాన్స్ చేస్తూ ఉంటుంది. ఛీ, ఈ కుక్క తోక. ఆగాగు, కుక్క తోక కాదు, కుక్క అరుపు. చిన్నగాడు గ్యారంటీగా ఎక్కడెక్కడ ఉంటాడు. ఇదా నీ సీక్రెట్? చూసేసావా? నీ ఎంకమ్మా, ఏదో నీ పర్సనల్ డైరీ అనుకున్నా. రాత్రి ఎక్కడైనా తప్పిపోతే సేఫ్టీకి తీసుకొచ్చాను, అయినా ఎందుకు ఓపెన్ చేసావు? పోవాయ్. అరే ఇదేమిటి? చార్మినార్ మోడల్లా ఉంది. మోడల్ కాదు, చార్మినారే. మూడో ప్రపంచ యుద్ధం తర్వాత అది భూమిలో కుంగిపోయింది. ఆ మిగిలిన భాగాన్ని మేము జాగ్రత్తగా కాపాడుకున్నాం. ఫెంటాస్టిక్. కమ్ రండి. అయితే ఇక్కడ సిగరెట్ వీడియో దొరుకుతుందే. సార్ నన్ను వదలండి సార్. నన్ను వదలండి సార్. నేను స్మోక్ చేయండి సార్. నన్ను వదలండి సార్. వదలండి సార్. ఏంటి సార్ అతను అలా తీసుకెళ్తున్నారు? ఏం చేశాడు? రేపా మర్డరా? దానికన్నా పెద్ద క్రైమ్. సిగరెట్ కాలుస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని ఉంటారు. అందుకే అతనికి డెత్ సెంటెన్స్. వాట్? సిగరెట్ కాలిస్తే డెత్ సెంటెన్స్? ఎస్. ఇదంతా అండర్ గ్రౌండ్ కదండి, ఎక్కడైనా ఒక్క నిప్పు రాపడితే చాలు, చాప్టర్ క్లోజ్. బాబు ఇక్కడ సిగరెట్లు ఉన్నాయా? సిగరెట్లు అంటే అలా పారిపోతాడేమిటి సార్? సిగరెట్టా? మేడమా, అదే సిగరెట్ అంటే మేడ్ ఆఫ్ పొగాకు ఫర్ స్మోకింగ్. ఆ మాట అంటే ఇక్కడ మరణ శిక్ష. మరణ శిక్ష? నో నో నో. అరే ఎక్కడికి వెళ్ళినట్టు? మనతోనే వస్తున్నాడు. దారి తప్పిపోయినట్టున్నాడు. అసలే ఈ కాలానికి కొత్త. ఎక్స్క్యూజ్ మీ సార్, వీళ్ళు మన టైంకి వచ్చిన అతిథులు. వీళ్ళలో ఒక ఆయన తప్పిపోయాడు. ఈయంతో వెళ్ళి మీరు కాస్త వెతికి పెడతారా ప్లీజ్? అలాగే రండి. ఏమా నువ్వు ఇక్కడే ఉండు, ఒకవేళ బాబాయ్ నేను వస్తే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇది మా పవర్ హౌస్. ఇక్కడున్నారనే మనకి మెసేజ్ వచ్చింది. బాబాయ్, పోలీస్ బాబాయ్. నేను ఎక్కడున్నాను సార్? సార్ 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 మీరు వచ్చి నన్ను రక్షించారు. ఆవిడికి చెప్పండి సార్, నాకు సిగరెట్ కోరిక పూర్తిగా చచ్చిపోయింది. సరే సరే మీరు బయలుదేరండి. తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళకపోతే నేను చస్తావని తెలుసు సార్. దయచేసి గుర్తు చేయకండి. మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం సార్. రండి.